హాయ్ వ్యూవర్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ ముందుకొచ్చాను. ఈరోజు ఏంటంటే చాలామంది ఏమడుగుతున్నారంటే, మేము పార్టిసిపేట్ అయినప్పుడు కండోమ్ ఏసుకుంటే మేము ఎక్కువ సేపు చేయగలుగుతున్నాము. లేకపోతే తొందరగా మా వీర్యం వెళ్ళిపోతుంది. దీనికి ఏంటి కారణం? అయితే ఈ బ్యాచ్ వాళ్ళ గురించి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, వీళ్ళకు ఏందంటే స్పర్శ ఏదైతే ఉంటుందో దాని వలన వాళ్ళకు వీర్యం తొందరగా ఎళ్ళిపోతుంది. ఆ స్పర్శ, ఆ సెన్సిటివ్‌నెస్ దీన్ని సెన్సిటివ్ పెనిస్ గూడా అంటారు. సూటిగా నేను జెప్పేసాను దీని గురించి. ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇది ఎందుకొస్తది? ఇది ఎందుకొస్తదంటే రిపీటెడ్ హస్తప్రయోగం వలన చాలామంది ఏంటంటే వాళ్ళ స్కిన్‌ని చాలా డెలికేట్ ఇంకా చాలా అది జేసుకుంటారు వాళ్ళు. ఇది ఎప్పుడైతే నరాలు ఎప్పుడైతే ఇవైతే అంటే ఒత్తుకుపోతాయో అంటే అక్కడ నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో సెన్సిటైజ్డ్ అయిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే టచ్ చేయంగానే వాళ్ళ బట్టలు గూడా తాకగానే వాళ్ళు ఏంటంటే టైట్ బట్టలేసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే చెయ్యి అక్కడ పోయినా గానివ్వండి, సబ్బు పెట్టి వాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా అక్కడ సబ్బు తగిలి కొంచెం రబ్ చేసినా గానివ్వండి, వాళ్ళకు ఈ వీర్యం వెళ్ళిపోతూ ఉంటది. అయితే దీన్ని సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. ఈ సెన్సిటివ్ పెన్నిస్ ఎప్పుడైతే ఉంటుందో చాలా ఇప్పుడు ఎండ్రాలజిస్ట్ చాలామంది డాక్టర్స్ అయితే అనెస్థెటిక్ జెల్ లాగిస్తున్నారు. అంటే అక్కడంతా మత్తు వారిపోతదది. అక్కడేసిన తర్వాత చాలా అంతా అనెస్థెటిక్ జెల్ పెట్టిన తర్వాత అది ఆహ్, డీసెన్త్ అంటే అక్కడ స్పర్శ ఉండకపోవడం వలన ఎక్కువ సేపు జేయగలుగుతారు. అందుకే ఏంటంటే చాలా మందికి ఈ అలవాటు ఏమైపోతుందంటే వాళ్ళు కండోమ్ వేసుకుంటారు. ఆ కండోమ్ వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే స్కిన్ డైరెక్ట్ టచ్‌కి రాదు యోనిలో. ఆ సీక్రెషన్స్‌కి అప్పుడప్పుడు పడదు. వేడి ఎప్పుడైతే వేడి ఉంటుంది చాలామందేంటి వేడి నీళ్ళేసుకున్నా గానీ, వేడిది ఏదైనా వేడి నీళ్ళతో స్నానం చేసినా గానీ వీర్యం వెళ్ళిపోతది. ఎందుకంటే అక్కడ ఆ వేడి వలన ఏందంటే వాళ్ళకు స్వ సెమెన్ బయటికొచ్చేస్తది. అయితే ఆ వేడి టాలరేట్ చేయదు అంగం. ఆ సెన్సిటివ్ పెనిస్. అలాగే యోనిలో గానివ్వండి, బయట నుంచి గానివ్వండి, బట్టలేసుకోవడము టైట్ గానివ్వండి, అలా జేసినప్పుడు ఎక్కువ సేపు వేడిలో పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి చాలామందికి. అయితే ఈ సెన్సిటివ్ పెనిస్‌కి మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో అంటే అప్పటిదప్పుడు టెంపరరీలీ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తూ ఉంటారు. దాని వలన ఏందంటే వాళ్ళకు కొంచెం డిలేడ్ ఎజాక్యులేషన్ అవుతూ ఉంటది. అయితే ఇప్పుడు మనకు యునాని మందులో ఏమున్నాయి అంటే, యునాని మందుల్లో చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవి అవ అక్కడ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ నర్వస్ సిస్టమ్‌లో లాస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో అది గూడా అంతా అక్కడ మనము అక్కడ రీజనరేట్ చేస్తాం దాన్ని. అక్కడ అవి మళ్ళీ పుట్టుతాయి. మంచిగా హెల్తీగా మళ్ళీ అక్కడొచ్చేస్తాయి. దాని వలన అక్కడ సెల్స్ అవన్నీ ఏందంటే అది హెల్తీ అవుతుంది. దీనికి కొంచెం టైం పడుతుంది, సమయం పడుతుంది. నార్మల్లీ 3-4 మంత్స్ ఏ లైంగిక సమస్యలైనా మనం ట్రీట్ జేయొచ్చు. కానీ సెన్సిటివ్ పెనిస్ ఏదైతే ఉంటుందో అదొక ఇంకొక 2 మంత్స్ ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే సెన్సిటివ్ పెనిస్ ఏందంటే చాలా ఘోరమైన పరిస్థితి ఇది. మీరు ఏదైనా ఆలోచించగానే ఏదైనా మీరు వేడి వస్తువులు వాడంగానే ఏదైనా మీకు అక్కడ స్పర్శ మీ చేయి తగలగానే ఎళ్ళిపోతుందన్నమాట. అయితే ఇలాంటప్పుడు మీకు కాకుండా మీ పార్ట్‌నర్ కూడా ప్రాబ్లమ్ అయిపోతది. మీరు కలవాలంటే గూడా మీకు భయమైతది. పార్టిసిపేట్ జేయాలన్నా గూడా మీకు అంటే అసలు మీరు మీ డిజైర్డ్ టైం మీరు చేయలేరు. అందుకే ఏంటంటే మీకు ఒక రకమైన టెన్షన్ ఒచ్చేస్తుంది. దాని తర్వాత సైకలాజికల్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌లో గూడా మీరు వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఇది శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్ గూడా ఒచ్చేస్తుంది. శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకందరికీ సెన్సిటివ్ పెనిస్ ఉండడం అవసరం లేదు. కానీ ఎవరికైతే సెన్సిటివ్ పెనిస్ ఉంటదో వాళ్ళకు శీఘ్రస్ఖలనం అయిపోతది. అయితే ఎప్పుడైనా సరే ఈ సెన్సిటివ్ పెనిస్ ఉన్నప్పుడు నార్మల్లీ మీరేం జూడండంటే మీ ఫోర్ స్కిన్‌కి ముంగటికి ఏదైతే వస్తుందో అది ఈజీగా వెనక్కెళ్ళిపోతుందా లేదా అది జూడండి. అది జూడకుండా చాలామంది ఏం చేస్తారంటే దీనికి మందులు స్టార్ట్ జేసేస్తారు. అది అలాగే ఉంటుంది. ఇది చెప్పుకోలేని ప్రాబ్లమ్ ఎవరికి చెప్పుకోరు. మనసులో పెట్టుకుంటారు. ముందే ఒక సఫర్ అయితారు వాళ్ళు. ఇగ దాంతో ఎక్కడ పోవాలి? ఎక్కడ చూయించుకోవాలన్నట్టు వాళ్ళకు టెన్షన్ ఉంటది. దానిలోనే ఒక చాలా మటుకు వాళ్ళు టైం గడుపుతారు. అట్ లాస్ట్ దాని తర్వాత ఏం జేస్తారంటే ఏ డాక్టర్ దగ్గర పోతే మళ్ళా ఆయన అదే వీక్‌నెస్ ఉంది. అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా ఉన్నారండి. మీరక్కడ పోయిన తర్వాత వీక్‌నెస్ ఉంది మీకని వాళ్ళకి అది ఇది ఇస్తూ ఉంటారు మెడిసిన్స్. ఇగ అందులోనే చాలా టైం పోతది. ఇగ అతను బ్యాడ్ లక్. ఒకవేళ మంచి డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్తే
మీకు డెఫినెట్‌లీ దాని ట్రీట్మెంట్ దొరుకుతుంది. స్కిన్ ఏదైతే అటాచ్డ్ అయిపోతది గదా! అది చాలా అంటే అక్కడ ఉండి, ఉండి అటాచ్ ఉండి, ఉండి అక్కడ ఏమైతుందంటే అక్కడ వేడి డెవలప్ అయ్యి అక్కడ నర్వ్స్ అన్నీ డీజనరేట్ అయిపోతాయి. అక్కడ న్యూరాన్స్ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటి సెన్సిటివిటీ తగ్గిపోతది. అంటే అక్కడ చాలా అది హైపర్ సెన్సిటివ్ అయిపోతది. అయితే ఇలాంటివి ఏం చేసినప్పుడు ఈ నరాల బలహీనత ఎప్పుడైతే అక్కడొచ్చేస్తుందో అప్పుడు ఏం జేయాలంటే అప్పటిదప్పుడు సర్కంసిషన్ అంటారు. దాన్ని ముంగటిది స్కిన్ తీయించేయాలి. సున్నతి చేయించుకోవాలి. ఫైమోసిస్ కండిషనొస్తే. లేకపోతే అది ఉండి, ఉండి తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్‌లో వేస్తుంది. అయితే వ్యూవర్స్ మీకు అర్థమైంది కావచ్చు. యూజువల్లీ ఎందుకంటే వీర్యం యోని దగ్గర వెళ్ళగానే మీకు ఎళ్ళిపోతుంది. అది ఆలోచించగానే ఎళ్ళిపోతుంది. స్పర్శతోనే ఎళ్ళిపోతుందంటే దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉంది యునానిలో. మనం మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి. ఈ హల్వా, టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి మనకు. ఈ మెడిసిన్స్ ఈజీ టు యూజ్. పొద్దున, రాత్రి అంటే అంటే సాయంత్రం, పొద్దున, ఆఫ్టర్‌నూన్ అలా వాడడం అవసరం లేదు. మీరు పొద్దున మీ పనికెళ్ళే ముందు ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ వాడాలి. దాని తర్వాత మళ్ళీ రాత్రి. అయితే ఇంకొక 20 డేస్‌లో మీకు రెస్పాన్స్ రావడం స్టార్ట్ అవుద్ది. నార్మల్లీ ఏంటంటే మనకు ఒక 4-6 మంత్స్ వరకు ఈ ట్రీట్మెంట్ వాడాలి. ఫర్ ఇది మనకేదైతే సెన్సిటివ్ పెన్నిస్ ఏదైతే ఉంటుందో దీని కొరకు. వ్యూవర్స్ మీకు అర్థమైంది కావచ్చు. ఇంక మరిన్ని అప్డేట్స్‌తో నేను మీ ముందుకొస్తుంటాను. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.